ఈ వర్షాకాలంలో వేడివేడిగా ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా తినాలనిపిస్తుందా? అయితే ఒక్కసారి ఇలా ఈ స్నాక్స్ చేసి చూడండి. చాలా క్రిస్పీగాను చాలా బాగుంటాయి తినటానికి. చల్ల చల్లగా వర్షాకాలం, అలాగే మంచి దీనికి తోడు ఛాయ్ చేసుకుని తాగితే తినుకుంటూ ఈ వర్షాకానికి వేడివేడిగా ఛాయ్, అలాగే మసాలా వడ, క్యాబేజీ మసాలా వడ ఇలా చేసుకొని తినండి. చాలా కమ్మగా ఉంటుంది. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు అన్నీ శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ పద్ధతిలో చేసి చూడండి. చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్ట్ కూడా ఉంటాయి. పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరుక్కోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అలాగే అల్లం ముక్కలు, ఉల్లిపాయలు అన్నీను ఏమైనా ఎంత సన్నగా తరిగితే అంత టేస్ట్గా ఉంటాయి. క్యాబేజీ మసాలా వడ నేను చేసే రెసిపీ. మీరు కావాలనుకుంటే అందులో తోటకూరని వేసుకోవచ్చు, పాలకూర, మెంతి కూర లేదా సోయకూరని వేసి చేసుకున్నా కానీ చాలా కమ్మగా ఉంటుంది. ఉల్లిపాయలు కూడా ఇలా సన్నగా తరగాలి. మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదా అవాయిడ్ చేయొచ్చు, కానీ ఉల్లిపాయలు వేసుకుంటే అక్కడక్కడ తింటుంటే తగులుతూ టేస్ట్గా ఉంటాయి, కరకరలాడుతూ. క్యాబేజీ కూడా సన్నగా తరగాల. క్యాబేజీ, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసాం కదా, ఇవన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా కొంచెం పెద్దగా ఉండే కడాయిలో కానీ లేదా పెద్ద బౌల్ ఉంటే వేసుకొని కలుపుకోవాలి. చూడండి, నేను 2 గంటల పాటు శనగపప్పు నానబెట్టాను. ఇప్పుడు మిక్సీలో వేసుకొని ఎక్కువ మెత్తగా కాకుండా, అలాగని ఎక్కువ బరకగా కాకుండా మీడియం సైజులో పలుకులు పలుకులు ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్ళు అస్సలు వేయద్దు, ఎందుకంటే కలిపేటప్పుడే ఉల్లిపాయలలో వాటిల్లో వాటర్ వచ్చేస్తుంది కాబట్టి. ఇంకా కావాలంటే మీకు ఒక చిన్న ఐడియా ఇస్తానండి. ఇందులో పప్పు కొద్దిగా పక్కన తీసి పెట్టుకొని మనం వడలు ఒత్తుకునేటప్పుడు లాస్ట్లో ఆ పప్పులో ఒత్తి వేసి ఇంకా కరకరలాడుతూ చాలా తినేటప్పుడు చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఈ పప్పు, ఉల్లిపాయలు ఇవన్నీ కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి బాగా. ఎంత బాగా కలుపుతామో అప్పుడు నీరు అనేది, ఉల్లిపాయల నుండి నీరు కూడా బయటకు వచ్చేస్తుంది. చక్కగా మనం వడలు ఒత్తుకోవడానికి బాగుంటుంది. ఇలా కలుపుకున్న ఈ పిండి మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని తట్టుకోవాలి. నేనేదో ఆయిల్ కవర్లో వేసి తడుతున్నాను, లేదా మీరు ఒక ఆకులో కూడా వేసి తడితే చక్కగా నూనె వేడిన తర్వాత ఇలా అన్నీ వేసుకొని వేయించుకోవాలి. సగం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన తీసి పెట్టుకున్న వడలన్నీ ఆయిల్ కాగిన తర్వాత మరొకసారి వేసి కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చాయి చూడండి, ఈ కలర్ రావాలా, బ్రౌన్ కలరు. అప్పుడు క్రిస్పీగా ఉంటాయి తినడానికి. కలర్ ఇలా ఉండాలి. ఇవన్నీ తీసి పెట్టుకొని ఒక మంచి చట్నీ, కొబ్బరి చట్నీ కానీ లేదా అల్లం చట్నీలో తిన్నా కానీ చాలా బాగుంటాయి. ఇప్పుడు మిగిలిన వడలు కూడాను మరొకసారి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా తీసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి, ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. వేయించుకుంటే మనం వడలలో తినడానికి పచ్చిమిరపకాయతో, కరివేపాకుతో నిజంగానే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. కరకరలాడి క్రిస్పీగా ఉండే క్యాబేజీ మసాలా వడలు అయితే రెడీ అయిపోయినాయి. నేనైతే కొబ్బరి, పల్లీల చట్నీ చేశాను. కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మీకు నచ్చిన చట్నీతోటి మీరు తినొచ్చు. టమాటో సాస్తోనైనా కానీ సూపర్ టేస్టీగా ఉంటాయి. నేనైతే తిని చూస్తాను, నాకు చాలా బాగా నచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.